భీముడికి మాట ఇచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన కూర్చొని ప్రతిరోజు యుద్ధంలో జరుగుతున్న సన్నివేశాల్ని చూస్తుంటాడు. 17వ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోతుంది. దాంతో కర్ణుడు వేసిన బాణాలు శ్రీకృష్ణుడి శరీరానికి గుచ్చుకుంటాయి. రథం పైనుండి ఇదంతా చూస్తున్న హనుమంతుడు కిందకు దూకి యుద్ధ భూమి అంతా కంపించిపోయేలా గట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జన శబ్దానికి ఇరు సైన్యాలు యుద్ధాన్ని ఆపేసి చెల్లాచెదురైపోతాయి. కోపంగా తన వైపే చూస్తున్న ఆంజనేయుడిని చూసి కర్ణుడు మోకాల మీద పడి హనుమంతుడిని నమస్కరిస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు పైకి లేచి హనుమ భుజం పైన చెయ్యవేసి, హనుమ, ఇది త్రేతాయుగం కాదు, నీ కోపానికి ఇది సమయం కాదు. నువ్వు ఇలా ఇంకొంతసేపు కర్ణుడిని చూస్తే నీ చూపుకే కర్ణుడు చనిపోతాడు. తిరిగి రథం పైకి వెళ్లి కూర్చో అని చెప్తాడు. అప్పుడు హనుమ అలిగిన చిన్నపిల్లాడిలా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మారు మాట్లాడకుండా వెళ్లి రథం పైన కూర్చుంటాడు. ఫ్రెండ్స్, జై శ్రీరామ్.